ఫేస్ టు ఫేస్కు స్వాగతం. ఐటీ రంగంలో హైదరాబాద్ ఇప్పుడు అగ్రగామిగా ఉంది. ప్రపంచంలోనే ఒక హబ్గా మారిపోయింది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో కూడా హైదరాబాద్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించి ప్రపంచంలోని ఏఐ టెక్నాలజీ ఎవరికి అందుబాటులో ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. దానికోసమే గ్లోబల్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్లో ఒక భారీ కార్యక్రమం నిర్వహించారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు తెలంగాణకు జరుగుతాయి? మనతో మాట్లాడడానికి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీధర్ బాబు గారు, ఏఐ టెక్నాలజీ ఆ లక్ష్యం ఏంటి? 200 ఎకరాలు కేటాయించమని చెప్తున్నారు. ఎన్ని దేశాల నుంచి ఏఐ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు? మీరు సక్సెస్ అయ్యారు ఈ 2 రోజుల పాటు జరిగిన ప్రోగ్రాంకి సంబంధించి? ఈరోజు ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కృత్రిమ మేధస్సు ఈ సదస్సుకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి వ్యక్తికి దీని ప్రభావం చూపెట్టబోతోంది. సో అలాంటి సందర్భాల్లో దీని గురించి అవగాహన పెంచడానికి ఒక పక్కన ప్రజల్లో, మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అవగాహన రావాలి. ఈరోజు కృత్రిమ మేధస్సు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది అనే అంశాలపై ఓ ప్రక్కన సెన్సిటైజ్ చేస్తూ అందరినీ, రెండో ప్రక్కన ప్రభుత్వం ఏం చేయాలి, రేపు ప్రభుత్వము పాలసీ విధానాలు ఏ విధంగా ఉండాలి, విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి. మూడో అంశము ఇప్పటికే పెద్ద ఎత్తున గత 3 దశాబ్దాల నుంచి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం రేపు రాబోయే కాలంలో కూడా ఆర్టిఫిషియల్ రంగంలో మొదటి స్థానంలో నిలపాలనే ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక దూరదృష్టితో ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా వివిధ దేశాలకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు రావటం, వారి అభిప్రాయాలు, వారి సూచనలు, రేపు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ప్రభావితం చూపెడతాయి, దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని మనము ఎంబ్రేస్ చేసుకోవచ్చు అనే అనేక మంది అనేక సూచనలు, సలహాలు, అడిగే ప్రశ్నలకు ప్రజల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఒక పక్కన సమాజానికి సంబంధించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు వచ్చారు, కార్పొరేట్ కంపెనీస్ వచ్చాయి, చిన్న స్థాయి, పెద్ద స్థాయి, అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. వారికి సంబంధించిన అనేక సందేహాలకు సంబంధించి, అనేక ప్రశ్నలకు సంబంధించి అనేక మంది ప్రముఖులు, ఈ ఏఐ రంగానికి సంబంధించిన వారు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫీల్డ్స్లో అనుభవం ఉన్న వారు వచ్చారు. వారి అనుభవాలను, వారి ఎక్స్పర్టీస్ని వారి తెలియజేసే ప్రయత్నంలో ఈరోజు అనేక మందికి సంబంధించిన అనేక ప్రశ్నలకు కూడా సమాధానం రావటానికి ఒక అంశమైతే, ప్రభుత్వం వీరి సలహా సూచనలతో తీసుకొని విధానం ఏ విధంగా తయారు చేయాలి. ఈరోజు ఏఐ రంగం ఒక స్థాయి వారికే, ఒక క్లాస్కే, లేకుంటే పెట్టుబడిదారులకే, పారిశ్రామికవేత్తలకే, లేకుంటే కంపెనీస్కు సంబంధించిన అధినేతల వరకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏ విధంగా లాభం చేకూరబడుతుంది. అంటే మీరు ఏఐ టెక్నాలజీని ఏ విధంగా ఉందని చూస్తున్నారా, లేదా మౌలిక సదుపాయాలు ఆల్రెడీ కల్పించాం, వచ్చి ఇన్వెస్ట్ చేయండి, మేము తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందని చెప్తున్నారా? మౌలిక సదుపాయాల పరంగా ఇక్కడ ఐటీ ఏ విధంగానైతే పాతుకుపోయిందో, ఐటీ ఎగుమతుల్లో హైదరాబాదు అగ్రగామిగా ఏ విధంగా ఉందో, ఏఐ టెక్నాలజీలో కూడా మీరు మౌలిక సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం కల్పించబోతున్నారు? ఏఐకి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలోనే అసలు ప్రపంచానికి సంబంధించిన డిమాండ్ ఏంది, ప్రపంచాలకు సంబంధించిన దిగ్గజాలకు సంబంధించిన ఈరోజు శాస్త్రవేత్తలకు కానీ, ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కానీ, ఏఐ కంపెనీకి సంబంధించి కానీ, మరి దానిపై ఆధారపడి ఉండి దాని పరంగానే నడిచే వారికి వారి అవసరాలు ఏ విధంగా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటింగ్. ఈరోజు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ విధంగా ఉండాలి,
కంప్యూటర్స్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఎంతవరకు శక్తి గల కంప్యూటర్స్ని పెట్టాలా, వాళ్ళకు కావాల్సిన ఏ రకమైన స్కిల్ ఉండాలి ఇక్కడ, ఇవన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి రేపటి నుంచి వీటి అన్నిటిని కూడా క్రోడీకరించి వారు చెప్పిన 10 అంశాలతో పాటు ఇంకా ఇతరుల నుంచి వచ్చే సమాచారాన్ని కూడా తెలియజేసుకొని మేము మొదలు పెడతాం దానికి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి. చాలా కంపెనీలతో మాట్లాడుంటారు, మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా చాలామంది నుంచి వచ్చినాయి. అవన్నీ క్రోడీకరిస్తే ఏం అవగాహనకు వచ్చారు ఇప్పుడు ఇది మీద? ఇప్పుడు కాదు, ఇంకా 2-3 రోజుల తర్వాత, ఇవాళ కూడా నడుస్తూ ఉంది, సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. సెషన్స్ నడిచిన తర్వాత నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, దాని తదుపరి ఉదాహరణకి మీడియా రంగం ఉందనుకోండి. మీడియా రంగానికి సంబంధించి రేపు ఏఐ ఏ విధంగా రాబోతూ ఉంది, క్రౌడ్ సోర్సింగ్ అంటాం మేము, క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈరోజు నేను ఈ విధంగా న్యూస్ చదువుతా ఉన్నా, రేపు రాబోయే కాలంలో ఈ విధమైన అంశాన్ని మీరు మాకు పాలసీ విధానంలో పెట్టండి అని సమాచారం అందిస్తే వారు చెప్పింది కూడా ఆలోచన చేసి బేరీజ్ చేసుకొని ఆ పాలసీ విధానాన్ని ఏర్పాటు చేయడానికి దాంట్లో ఇమడించే చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది, రేపు రాబోయే కాలంలో మంచి ఏంది చెడు ఏంది, దీంట్లో చెడు ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది ప్రజానికానికి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోం. ఎథికల్, నాన్ ఎథికల్, నైతికం, అనైతికం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఐటీ హైదరాబాద్ అగ్రగామిగా ఉన్నప్పటికీ ఐటీ రంగంలో ఉన్న నిపుణులు బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి వచ్చి చేసేవాళ్ళే హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులకు కానీ ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదని మొదటి నుంచి కూడా ఉంది. మీరు ఏ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినా, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా నిర్వహించాలని చూసినా, అసలు ఏఐకి సంబంధించిన విద్యార్థులకు డెవలప్ చేయకుండా, స్కిల్ డెవలప్ చేయకుండా మీరు తీసుకొచ్చి పెడితే మళ్ళీ బయట వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. అప్పుడు తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏం దొరుకుతుంది? మీరు అంటే విద్యాలయాల్లో కానీ లేదా యూనివర్సిటీలో కానీ ఏఐ టెక్నాలజీ పెట్టడం వల్ల ఏం ఉపయోగపడుతుంది? ఇప్పుడు మేము సంకల్పించినాం, పని మొదలవుతూ ఉంది. ఈ మధ్యలో మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా మీరు చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. ఇంతవరకు కొనసాగిన ఈ పయనం మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ పెద్ద ఎత్తున లాభం జరగలేదని మీరు అంటున్నారు. రేపు ఈ ఏఐ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఈరోజు మేము మొదలు పెడతా ఉన్న నైపుణ్యాలకు సంబంధించిన యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఆ స్కిల్ యూనివర్సిటీలో హై ఎండ్ ఇట్లాంటి టెక్నాలజీస్ పరంగా కూడా రీస్కిల్ చేయడానికి ఒక ఆలోచనకు మొదలుపెట్టినాం ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీలో. సో దీంట్లో ఏ విధంగా చేయాలి? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదాహరణకి ఈ ఏఐ మీద ప్రావీణ్యత ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కొలాబరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు జార్జియా టెక్కు సంబంధించి అట్లాంటా అతి ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ ప్రతినిధులు కాన్ఫరెన్స్కి వచ్చారు. వారిని మేము కోరినాం, మీ ఆన్లైన్ కోర్సెస్ మా స్కిల్ యూనివర్సిటీస్తో ఈరోజు మనం కొలాబరేట్ చేద్దాం. దానివల్ల మన రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువకులకు మేము ఏఐలో ప్రావీణ్యత సంపాదించాలని ఆలోచన చేసే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకి ఆ విధమైన కోర్సులు ఉపయోగపడే విధంగా ఉంటుంది. వాళ్ళు కోర్సులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేవారు. మా ఏఐసిటీ కానీ రేపు రాబోయే కాలంలో, అంటే ఇదంతా ఇప్పుడే ఎవల్యూషన్ జరుగుతుంది. ఇప్పటివరకు కోడింగ్ మీద డిపెండ్ అయింది. ఐటీ నిపుణులంతా కూడా కోడింగ్ బేస్ చేసుకొని చేస్తున్నారు. దేశంలో కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా చాలా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు 10 మంది 100 మంది చేసే పని కూడా మీరు ఏఐ టెక్నాలజీతో ఒక్కరు చేసే పని ఉంది. ఇంతకుముందు చెప్పారు మీడియాకు సంబంధించి, రేపు మీరు ఏఐ టెక్నాలజీ డెవలప్ చేస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగేది నేను ఉండకపోవచ్చు, నా ప్లేస్లో ఏఐ టెక్నాలజీతో ఉన్న ఏదో ఒక గ్రాఫిక్ వచ్చి మిమ్మల్ని క్వశ్చన్లు అడగవచ్చు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయి ఏఐ టెక్నాలజీతో అనే ఒక అపోహ, ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఎక్కువగా ఇది కొనసాగుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏఐ టెక్నాలజీలో వేలాది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అది హైదరాబాద్ బేస్లో కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారు? దానికి సమతూకం పాటించడానికి ప్రభుత్వం తరఫున ఏం చేయబోతారు?
మీరు రమేష్ గారు మీరు చెప్పినట్టు ఏదైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఒక ఆందోళన ఉంటుంది, ఒక భయం ఉంటుంది. దానికి సంబంధించి కూడా చాలామంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు, ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని. చాలామంది కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, కొత్త ఉద్యోగాలు వచ్చే పెద్ద అవకాశం ఉంటుందని. సో ఈ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మేము ఏ విధంగా ఈ పాలసీ విధానాలు తీసుకొని ఒక సమతుల్యం పాటించే కార్యక్రమంతో పాటు ఇక్కడ ఉన్న మీరు అన్నట్టు గొప్ప మేధావులు ఈరోజు మన ఇంజనీర్లు బహుళ జాతికి సంబంధించిన కంపెనీస్ పరంగా ఉన్న ఇక్కడ జీసీసీలో పనిచేస్తూ ఉన్నారు. మన దేశానికి మన రాష్ట్రానికి సంబంధించిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ పరంగా పనిచేస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా రీస్కిల్ చేసి అవకాశాలు కల్పిస్తూ వారిని ఈ ఏఐ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఎక్స్పోజర్ ఇస్తూ రేపు రాబోయే కాలంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఐ ట్రైన్డ్ మనుషులు అవసరం ఉంటారు. ఆ కంపెనీ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా ఏఐకి సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళనే ప్రోడక్ట్ కంపెనీస్లో పెట్టుకుంటారు. లేకుంటే ఆ కంపెనీకి సంబంధించిన జీసీసీలో వాళ్ళని పెట్టుకుంటారు. సో అందుకోసమే ఎవరు వేయని అడుగు మేము ముందుకేసి అందరినీ సెన్సిటైజ్ చేసి రేపు రాబోయేది ఈ విధంగా ఉంటుంది, ఉండబోయే ప్రమాదం ఉంది, మనం అందరం అప్రమత్తంగా ఉండి దీంట్లో ట్రైన్ అయిదాము, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఈ విషయంలో ఒక స్పష్టతతో అవకాశం ఇప్పుడు మీరున్నారు. కొత్తగా రోబోకు సంబంధించిన మీ రూపంతో ఉన్న హ్యూమనాయిడ్ వస్తే నా ఉద్యోగం పోతుంది, మీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలని ఆలోచన చేయడానికి రోబోకి ఫీడ్బ్యాక్ చేయడానికి నేను బ్యాక్ ఎండ్ ఉండాలి, మీరు బ్యాక్ ఎండ్ ఉండాలి. మీకున్న క్రియేటివిటీ, మీకున్న ఆలోచన ఉండకపోవచ్చు, కానీ ఈరోజు అది వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో ఏ విధంగా పాలసీ విధానాలు తీసుకురావాలి, ఎంతవరకు దీన్ని పరిమితి చేయాలి, మన రాష్ట్రానికి సంబంధించి కూడా మొత్తమే రాకుండా చూస్తే ప్రపంచ దేశాల్లో ఒక గొప్పగా ఏఐని ముందుకు తీసుకెళ్తూ సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో చేస్తున్నప్పుడు మనం దీనివల్ల పెద్ద ఎత్తున లాభం చేకూర్చే అంశాలు ఏవవుతున్నాయో దాన్ని లాభాలు తీసుకుంటూ ఎక్కడైతే నష్టం జరుగుతూ ఉందో ఆ నష్టం వాటిల్లే ప్రధానంగా ఉద్యోగాలు ఉన్న మిత్రులకు, లేకుంటే నిరుద్యోగ యువత రేపు ఉద్యోగాలు కావాలనుకున్న వారికి అంటే మాకు ఏఐ ట్రైన్ చేసి వాళ్ళను కొత్త ఉద్యోగాల అవకాశం ఇవ్వడానికి ఏ మార్గాలు ఉన్నాయో కూడా తప్పకుండా అన్వేషిస్తాం. కానీ మీరు అన్నట్టు చాలామందిలో భయాందోళన ఉంది, ఉద్యోగాలు పోతాయి. ఎంతవరకు పోతాయి, లేకుంటే ఉన్న ఉద్యోగాలను వారు దాన్ని ఉపయోగించుకొని ఏఐగా పెట్టుకొని కొత్తగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని ముందు కూడా తప్పకుండా చూస్తాం. ఇప్పుడు మేము కాదు అన్నది, ఈరోజు ఏఐలో ఉన్న నిపుణులు కూడా ప్రస్తుతానికి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. కొత్త ఉద్యోగాలు దీనివల్ల పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీన్ని బేరీజు చేసుకొని సమతుల్యం తీసుకురావడానికి మా శక్తిగల ప్రయత్నం చేస్తాం. ఐటీ రంగంలో అనేక మంది హైదరాబాద్ ఐటీకి మేము కారణం అని చాలామంది చెప్తుంటారు. మీ హయాంలో, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఏఐ టెక్నాలజీకి హబ్గా ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ఒక హబ్గా మారిపోయే అవకాశం ఉందా? తప్పకుండా. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, మా లక్ష్యం అది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి సంబంధించిన మార్గం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు మార్గాన్ని అటు ఇటు మలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది, పడని వారు కూడా. అది కూడా తెలుసు. ఆ సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని అధిగమించే మా గొప్ప విశ్వాసం ఉంది, మాకొక కమిట్మెంట్ ఉంటుంది, కన్విక్షన్ ఉంది. తీసుకెళ్ళి తప్పకుండా ఏఐ హబ్ చేసే
మేము మా కార్యాచరణలో లోపం లేకుండా చేసే నమ్మకం ఉంది. ఇంకోటి ఆ రోజు 1992లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ముఖ్యమంత్రి ఆ రోజున్న జనార్దన్ రెడ్డి గారు, అక్కడ ఉన్న ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కంప్యూటర్ యుగానికి సంబంధించి ఏ విధమైన విప్లవాత్మకమైన మార్పులు వస్తూ ఉన్నాయి, దాంట్లో భాగస్వాములు కావాలి, సాఫ్ట్వేర్ అనేది ప్రధానమైన అంశంగా ముందుకు నడుస్తుందని మొదటి 92లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి శంకుస్థాపన చేసినారు. సైబర్ టవర్ శంకుస్థాపన చేసినప్పుడు ఇదే వచ్చింది ఆలోచన, చాలామంది ఉద్యోగాలు పోతాయి, వస్తుంది, భయాందోళన ఉంటుంది. అప్పుడున్న సందర్భంలో కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి. కానీ ఈరోజు 20 సంవత్సరాలు దాటిన తర్వాత, 30 సంవత్సరాలు దాటిన తర్వాత వేలాది మంది చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఈరోజు లక్షలాది మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆ టెక్నాలజీ, రేపు ఏఐ కూడా ఆ విధంగా కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ఆశించు ముందుకెళ్తాం. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఏ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవడం, అది ఇక్కడ స్థిరపడేటట్టు చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవడం, ఇది ఒక వంతు అయితే ప్రభుత్వంలో మీరున్నప్పుడు ప్రభుత్వ శాఖలకు సంబంధించి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యవసాయానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఏ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేదా ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఏ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అన్న అంశానికి సంబంధించిన స్పష్టత ఉందా గవర్నమెంట్? డెఫినెట్లీ ఈరోజు ప్రధానంగా వచ్చే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని శాఖలలో ఏఐ ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయాలనే అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటాం. ఉదాహరణకి మొదటగా వ్యవసాయ రంగానికి సంబంధించి, ఎందుకంటే రైతులకు వారి ప్రొడక్టివిటీ పెంచాలి, వారు ఉత్పాదకతను పెంచే ప్రయత్నంలో ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాచార సేకరణ, వాతావరణ సమాచార సేకరణ, ఏ పంట వేస్తే ఎంతవరకు లాభం జరుగుతుంది, అదేవిధంగా ఏ సీడ్ వేయాలా, ఎంత నీళ్లు పెట్టాలా పంటకి, ఏ విధంగా మనము పెస్టిసైడ్, అదేవిధంగా ఫర్టిలైజర్స్ ఎంతవరకు ఉపయోగించాలా, కాస్ట్ కట్టింగ్ ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ అంశాలతో ఉత్పాదకతను పెంచే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగానికి. దానివల్ల రైతులకు వారి ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హామీలో దూకుడుగా వ్యవహరించిన ఐటీ రంగం ఈసారి ఇంకా సాధ్యమైనంత స్పీడ్గా వెళ్ళడం లేదని ఒక ప్రచారం చేస్తున్నారు. దానికి మీరు మొన్న అమెరికా టూర్లో కానీ, కొరియా టూర్లో కానీ తెచ్చిన ఇన్వెస్ట్మెంట్లు గత ఈ ప్రచారానికి ఎట్లా చెక్ పెడతారు మీరు? ఇప్పుడు మేము పని ఎక్కువ చేస్తాం, ప్రచారం తక్కువ ఉంటుంది, మాటలు కూడా తక్కువ ఉంటాయి. సో అది మా ఫిలాసఫీ, ప్రధానంగా నా ఫిలాసఫీ. ఆ భాగంలోనే ముందుకు పోతాం. ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఆ పెట్టుబడుల ద్వారా ఉపాధి పెరగాలి నిరుద్యోగ యువతి యువకులకని ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఆ రోజు దావోస్ పోయినప్పుడు 40,000 కోట్ల రూపాయలు సంబంధించిన పెట్టుబడులు ఆసక్తి చూపెట్టి ఎంఓయూలు సైన్ చేస్తే, అదే 40,000 కోట్ల రూపాయలు ఆనాడు ఉన్న ప్రభుత్వం దాంట్లో సగం చేసిన ప్రచారం మాత్రం దానికంటే 10 అంతలు చేసే వారి దగ్గర శక్తి ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆ వనరులను ఉపయోగించుకొని సోషల్ మీడియా ఉపయోగించుకొని అంత పెద్దన ప్రచారం చేస్తారు. మేము అదే వనరులను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మేలు చేసే ప్రయత్నంలో మా సంక్షేమ పథకాలను తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఈరోజు ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజలకు మేలుకులో తక్కువ చేసే కార్యక్రమం చేయము. అది మా ఫిలాసఫీ కాదు. చివరిగా ఈ ఏఐ టెక్నాలజీ గ్లోబల్ సమ్మిట్లో ఏవైనా ఒప్పందాలు కుదిరినాయా? ఇతర కంపెనీలు ఏమైనా ముందుకు వచ్చాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారో అందులో అగ్రగామి కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు 24 ఎంఓయూస్ని రాష్ట్ర ప్రభుత్వం, అంటే పెట్టుబడులకే కాదు, ఈరోజు ట్రైనింగ్ ఇవ్వటానికి, లేకుంటే వారి పరంగా ఉన్న ఎక్స్పర్టీస్ని షేర్ చేయడానికి, అదేవిధంగా యోటో అనే ఒక ప్రధానమైన కంపెనీ ఈరోజు వారి పరంగా ఇప్పుడు మేము కొత్తగా డెవలప్ చేసే
ఏఐసిటీలో పెద్ద ఎత్తున ఈరోజు జీపీయూస్ ఏర్పాటు చేస్తామని వారు ముందుకు రావటం జరిగింది. ఈరోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పరంగా ఏఐసిటీలో మరొక వరల్డ్ ట్రేడ్ సెంటర్ని నిర్మాణం చేస్తామని వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయం మొన్న తీసుకున్నారని వారు ఈరోజే స్టేజ్ పైన తెలియజేయటం జరిగింది. ఈరోజు అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చి 50,000 మందిని ట్రైన్ చేస్తా అన్నారు ఏఐలో. ఈరోజు మా టాస్క్ ఐసియా 2 మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఐసియా ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఒక యూనియన్ సంబంధించి ఐసియా అసోసియేషన్కి సంబంధించి వారు టాస్క్ కలిపి ఒక 5,000 మందిని ఏఐలో ట్రైనింగ్ చేద్దామని ఇట్లాంటి అనేక ఎంఓయూస్ యుఎన్డిపి వారు వచ్చారు. యునైటెడ్ నేషన్కి సంబంధించిన సంస్థ వచ్చి వారు కూడా ఒక 10,000 మందిని ట్రైన్ చేస్తామని ముందుకొచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము ఒక అడుగు వేస్తున్నామని ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయత్నంలో విశ్వాసంతో పాటు కమిట్మెంట్ కన్విక్షన్ చూపెడుతున్నాం కాబట్టి వారు మాతోని భాగస్వాములమవుతాము, రాష్ట్ర ప్రగతిలో మేము కూడా మేము పరంగా ఉంటామని ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడే చిన్న అడిగేసినాం. మేము ఇప్పుడే చెప్పాం, మీ అందరి అనుభవాలు మీకున్న శక్తి యుక్తులందరూ కూడా మేము చేపట్టిన ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములై ముందుకు నడవాలని మానవాళికి యావత్ మానవాళికి ఉపయోగపడే విధంగా చిన్న పెద్ద అని లేకుండా ఇటు పేదవాడికి ఉపయోగపడే విధంగా మధ్య తరగతి వారికి ఉపయోగపడే విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన వారికి ఉపయోగపడే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా మాతో కలిసి రావాలని మేము కోరటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఐటీ రంగంలో కానీ ఏ ఇతర రంగంలో కానీ పని ఎక్కువ చేస్తాం, ప్రచారం తక్కువ చేసుకుంటాం. అందుకే విమర్శలు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఏఐ టెక్నాలజీలో ప్రపంచ పటంలోనే హైదరాబాద్ని ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఉద్యోగాలు పోతాయనే ఆందోళన అవసరం లేదు. అదే క్రమంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థి స్థాయిలోనే ఏఐ టెక్నాలజీ పైన అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. ఇది ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.